వీక్షకులకు స్వాగతం. సాక్షి పత్రికలో ఇవాళ మరో సంచలనాత్మక కథనాన్ని వెలికితీశారు. ఏపీ హైకోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనే డ్రైవర్ని మంగళగిరి సిఐ పోలీసులు చితగొట్టారు అనే ఒక కథనాన్ని వెలుగులో తీసుకొచ్చారు. కొట్టారా లేదా అనేది విచారణలో తేలింది. అర్ధరాత్రి గుంటూరులో ఒక జడ్జి గారి ఇంటి దగ్గర నుంచి కొన్ని ఫైల్స్ తీసుకొని హైకోర్టులో అప్పచెప్పేందుకు మరో జడ్జి గారి ఇంటి దగ్గర ఇచ్చేందుకు వెళ్తూ ఉన్నారట. అది ఎక్కడ? నాగార్జున యూనివర్సిటీ రెయిన్బో అపార్ట్మెంట్స్లో ఉన్న జడ్జి గారికి. ఈ మార్గ మధ్యంలో పోలీసులు ఆపి ఈ రూట్లో వాహనాలను డైవర్ట్ చేశాము, ఇటు పోనీయడం లేదని చెప్తే నేను రోజు ఇటే వెళ్తున్నాను, నేను జడ్జి గారి డ్రైవర్ని అని చెప్పడంతో మరి అక్కడ మాట ఏం పెరిగిందనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఊరికే పోలీసులు ఎందుకు దాడి చేస్తారు? పోలీసులు మేము ఇటు డైవర్ట్ చేసాము, వాహనాలు ఇటు మేము వెళ్ళనియడం లేదు అని చెప్పినప్పుడు వేరే మార్గంలో వాళ్ళు ఎటైతే డైవర్ట్ చేస్తారో అటు వెళ్ళాలి. అలా కాదు, నేను జడ్జి గారి డ్రైవర్ని, నాకు హైకోర్టులో జడ్జి గారి డ్రైవర్ నన్ను ఆపుతారా అని కొంచెం మరి ఏం మాట్లాడాడు ఏంటి అనేది పోలీసుల వెర్షన్ కూడా మనం తెలుసుకోవాలి. కేవలం ఏదో సాక్షి పత్రికల్లో రాసినంత మాత్రాన డ్రైవర్ని పోలీసులు చిత్తగొట్టారంటే ఊరికి చిత్తగొడతారు. పోలీసులు చిత్తగొట్టారనే దానికి సాక్ష్యాధారాలు ఉండాలి. ఈరోజు ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని హాస్పిటల్లో పరీక్షలు చేసి కొట్టారా లేదా అనే విషయం కూడా డాక్టర్ రిపోర్ట్లో వచ్చింది. అయితే మంగళగిరి సిఐ మీద కేసు నమోదు చేశారట. జడ్జి గారు సీరియస్ అయ్యారని తెలుస్తూ ఉంది. జడ్జి గారు డ్రైవర్నే కొడితే ఇక మాకు రక్షణ ఉంది హైకోర్టులో ఉద్యోగులు కానీ ఆందోళన వ్యక్తం చేశారట. ఆందోళన వ్యక్తం చేశారా, సాక్షి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనేది తెలియదు. అయితే ఈరోజు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబోతూ ఉన్నాయి. డాక్టర్ల రిపోర్ట్ కూడా రాబోతూ ఉంది. సిఐ గారు కొట్టారా, ఎస్ఐ గారు కొట్టారా, పోలీసులు కొట్టారా, సాక్షిలో వీళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు, జడ్జి డ్రైవర్లనే కొడతారా అంటే ఆ డ్రైవర్ ఏం చేశాడు, పోలీసులు ఎలా ప్రవర్తించారు అనే దాని మీద ఈరోజు ఒక రిపోర్ట్ మధ్యాహ్నం విడుదల కాబోతా ఉంది. అసలేం జరిగింది, సాక్షి రాసిన పత్రికల్లో రాసిన దానికి ఆడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనే దాని మీద ఈరోజు పోలీసులు రిపోర్ట్ విడుదల చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.